ఆ జిల్లాలో మిషన్ భగీరథ నీళ్లు చౌర్యానికి గురవుతున్నాయి. ప్రధాన పైప్ లైన్ కు తూట్లు పొడిచి నీటిని ఇల్లీగల్ పంపింగ్ చేసుకుంటున్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాడాల్సిన నీళ్లను ప్రజాప్రతినిధులు దొంగిలిస్తారా? ఎవరో చెబితే ఏకంగా మెయిన్ పైప్ కే కనెక్షన్లు ఇవ్వొచ్చా? అధికారులే రూల్స్ బ్రేక్ చేశారా? లేక ఎవరైనా అలా చేయించారా? ఇంతకీ నీటి గొడవేంటి? గద్వాల జిల్లాలో మిషన్ భగీరథ నీటి పంచాయతీపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. దాహార్తిని తీర్చేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి మిషన్ భగీరథ పథకానికి సంబంధించి వాటర్నంతా కూడా పక్కదారి పట్టిస్తూ కొంతమంది తమ సొంత వ్యాపారాలకు వాడుకుంటున్నటువంటి పరిస్థితి జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజెంట్ మనం జోగులాంబ గద్వాల జిల్లా గోనుపాడు గ్రామ సమీపంలో ఉన్నాము. విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. ఇది గోనుపాడుకు సంబంధించి గోనుపాడు సమీపంలో ఇక్కడ మిషన్ భగీరథకు సంబంధించినటువంటి పైప్ లైన్ మనం క్లియర్గా చూస్తున్నాము. ఇది శ్మశానానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి నేరుగా మనం అక్కడ విజువల్లో చూపిస్తున్నట్లుగా ఆ మిషన్ భగీరథ పైపుకు ప్రత్యేకంగా ఒక హోల్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి నేరుగా దాదాపు 3 కిలోమీటర్ల వరకు పక్కనే ఉన్నటువంటి క్రెషర్కు ఈ నీటిని తరలిస్తున్నారు. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రజలు నీటి కష్టాలను ఎదుర్కొంటారు, తాగునీటికి అవస్థలు ఎదుర్కొంటారు. ఇట్లాంటి క్రమంలో ప్రజలకు నేరుగా వారి అవసరాలను తీర్చేందుకు వెళ్లాల్సినటువంటి ఈ పథకం ఈ విధంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పడి పక్కదారి పడుతుందని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం విజువల్లో చూపించినట్లుగా ఈ మిషన్ భగీరథ పైపుకు సంబంధించి అక్కడ హోల్ను కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా నేరుగా ఒక ప్లాస్టిక్ పైపును, అది దాదాపు 3 ఇంచెస్ ఉంది, ఆ ప్లాస్టిక్ పైపును నేరుగా ఇక్కడ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల మేర మనం విజువల్స్లో కెమెరామ్యాన్ చూపిస్తున్నట్టుగా పక్కనే మనం ఇది క్లియర్గా చూడొచ్చు. కూడా ఇక్కడ నుంచి నేరుగా దాదాపు ఇక్కడ పక్కన సమీపంలో అక్కడ మజీదు ప్రాంతం గుండా కూడా పక్కనే ఉన్నటువంటి క్రెషర్కు పూర్తి స్థాయిలో దీన్ని మళ్లించి అక్కడ క్రెషర్లో ఏదైతే ఈ యొక్క కంకర కావచ్చు మిక్స్డ్ ప్లాంట్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ వాటర్నంతా కూడా వాడుతున్నారు. దాదాపు 7 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి కూడా స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పాత్ర ఉందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ క్రెషర్ ఎవరిది, ఆ క్రెషర్కు సంబంధించి ఇక్కడ నుంచి మిషన్ భగీరథ వాళ్ళు ఏ విధంగా దీనికి అనుమతులు ఇచ్చారు? ఎక్కడైనా సరే గ్రామాలలో మిషన్ భగీరథకు సంబంధించి ఏదైనా ఒక నల్ల కలెక్షన్ తీసుకోవాలంటేనే చాలా క్రిటికల్గా ఉంటుంది. అంటే దానికి సంబంధించి పూర్తిగా అధికారులతో మాట్లాడిన తర్వాత మాత్రమే ఆ పర్మిషన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ నేరుగా అంటే దాదాపు ఒక బోరుకు సంబంధించినటువంటి పైపు ద్వారా ఒక బోరు కొట్టేటంత కెపాసిటీ కూడా ఈ యొక్క పైపులకు మనకు కనిపిస్తుంది. 3 ఇంచుల పైపును కూడా మనం చూస్తున్నాం. గోనుపాడుకు సమీపంలో బ్యాక్ సైడ్లో, గోనుపాడు గ్రామానికి బ్యాక్ సైడ్లో ఉంది ఇది. ఇక్కడ నుంచి నేరుగా దాదాపు 7 సంవత్సరాలుగా ఇక్కడ నుంచి క్రెషర్కు వాటర్ను తీసుకుపోతున్నారన్న కూడా అభియోగాలు ఇక్కడ వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్కు సంబంధించి అప్పటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజల కోసం ముఖ్యంగా ప్రజల దాహార్తిని తీర్చుకునేందుకైతే దీన్ని ఏర్పాటు చేసింది. కానీ ప్రజలకు నీరు అందకపోగా పక్కదారి పట్టించడం, తమ సొంత ప్రయోజనాలకు దీన్ని వాడుకుంటుండడంతో కొంతమంది దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ నీటిని అధికారులు ఎక్కడికి తరలిస్తున్నారు? అసలు దీనికి సంబంధించి ఎందువల్ల ఇక్కడ నుంచి కలెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇది తాగునీరుకు వాడుతున్నారా లేదంటే క్రెషరు అవసరాలకు వాడుతున్నారా అనే క్రమంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బిగ్ టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రధానంగా ఇట్లాంటి వాటి మీద స్పెషల్గా దృష్టి సారించాల్సినటువంటి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల నీటి చౌర్యం అనేది ప్రధానంగా ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా అసలు ఇక్కడ నుంచి వాటర్ను అక్కడ క్రెషర్ ఏదైతే మనం చెప్పామో ఆ క్రెషర్కు తీసుకువెళ్తున్నటువంటి క్రెషర్ ఎవరిది? ఆ క్రెషర్కు అసలు ఇక్కడ నుంచి నీటికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ నీటిని ఇక్కడ నుంచి తీసుకుపోవడానికి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఏఈలు కానీ డీలు కానీ ఏ విధమైనటువంటి అనుమతులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే క్రమంలో కూడా మనం ఇక్కడ నుంచి నేరుగా జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మిషన్ భగీరథ కార్యాలయం దగ్గరికి వెళ్దాం. అక్కడ మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడదాం. అసలు ఇక్కడ నుంచి వాటర్ ఎక్కడ వెళ్తుంది అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గద్వాల జిల్లాలో మిషన్ భగీరథ నీరు పక్కదారి పడుతున్నాయి. ప్రధాన పైప్ లైన్ కు ట్యాంపరింగ్ చేసి పైప్ లైన్ బిగించి నీటిని తరలిస్తున్నారు. దీంతో జిల్లాలో సరిపడినంత నీరు రాక కాలనీల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లీగల్ కనెక్షన్ వ్యవహారంపై క్షేత్రస్థాయిలో బిగ్ టీవీ పరిశీలన చేసింది. జూరాల డ్యాం నుంచి గద్వాల జిల్లాకు వెళ్లే ప్రధాన పైప్ లైన్ కు గోనుపాడుకు సమీపంలోని శ్మశాన వాటిక దగ్గర ప్రధాన పైప్ నుంచి నీటి చౌర్యం జరుగుతున్నట్లు గుర్తించారు. ప్రధాన పైప్ లైన్ కు సమీప
సమీపంలో శెట్టి ఆత్మకూరు పరిధిలోని ఓ క్రషర్కు ఈ నీళ్లు తరలిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతకీ ఆ క్రషర్ ఎవరిది? నీటిని తరలిస్తున్న అధికారులు ఎందుకు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్రషర్ ఎవరి పేరిట నడుస్తుందో తెలుసుకునే ప్రయత్నిస్తే క్రషర్ పర్మిషన్ ఎమ్మెల్యే బంధువు జి మోహన్ రెడ్డి పేరుతో ఉన్నట్లు మైనింగ్ అధికారులు చెబుతున్నారు. ఎమ్మెల్యే బంధువు నిర్వహిస్తున్న క్రషర్ కాబట్టే అధికారులు నీటిని తరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కనెక్షన్ ఇవ్వటానికి అనుమతి ఇచ్చారా లేదా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేసినా అధికారుల నుంచి సమాధానం రావటం లేదు. ఏళ్ల తరబడి నీటిని క్రషర్కు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బంధువులకు సంబంధించిన క్రషర్గా స్థానికులు చెబుతున్నారు. ఎమ్మెల్యే బంధువు క్రషర్ కాబట్టే అధికారుల సహకారంతో అక్రమంగా కనెక్షన్ ఇచ్చారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గోన్పాడు గ్రామం, ఇక్కడ దగ్గరలో ఉన్న క్రెజర్ కృష్ణమోహన్ రెడ్డిది. అయితే ఇక్కడ మిషన్ భైరత నీళ్ళను గత 5-6 సంవత్సరాల నుండి వాళ్ళ క్రెజర్ వాడుకోవడం జరుగుతుంది. దీని గురించి ఎవరు అధికారులు పట్టించుకోవడం లేదు. అది సరిగా ఊళ్ళో వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవంటే వాళ్ళ క్రెజర్ మైనింగ్ వాడుతున్నారు. అక్కడ మనుషులకు వాడుకుంటామని చెప్పేసి క్రెజర్ వాడుతున్నారు. దీని పట్ల ఎలాంటి చర్య తీసుకోవడం లేదు ఎలాంటి అధికారులు. ఇంతకుముందు వాళ్ళ అధికారం ఉంది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడన్నా వాళ్ళ పైన చర్య తీసుకొని దాన్ని బంద్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మిషన్ భగీరథ ప్రధాన పైపునకు రంధ్రం చేసి ఇంకో పైపు ద్వారా సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రషర్కు వాటర్ను తరలిస్తున్నారు. క్రషర్లోకి నేరుగా మిషన్ భగీరథ నీటిని నింపుకుని పలు మైనింగ్ పనులకు ఈ వాటర్ను వాడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సుమారు 5 ఏళ్లుగా ఈ తతంగం కొనసాగుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల్లో తాగునీటి సమస్యలు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. గ్రామాల్లోకి సరిపడా తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. పేరు పెద్దాంజనేయులు. గోన్పాడు గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు 6 ఏళ్ల నుంచి వేరే దుక్కు కేసర్కు మళ్లించినారు. ఇది అడిగితే ఎవరు స్పందించట్లేదు. దీని మీద మీరు వ్యక్తిగతంగా మాట్లాడాలని, అవగాహన తీసుకోవాలని చర్చిస్తున్నాం. క్రెషర్ కృష్ణమోహన్ రెడ్డి గారిది, ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు. మరి చెప్పలేరా? మేము గ్రామ సభల నుంచి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడకపోతేనే మా మీద అపోహలు కలిగించి దుర్భాషలు ఆడిండు. ఇంతకుముందు ఇప్పుడు ఏం మాట్లాడినా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి భయపడిస్తున్నారు. మిషన్ భగీరథ నీటి మళ్లింపు వ్యవహారం అధికారుల పనితీరుపై విమర్శలు కలిగిస్తున్నాయి. 5 ఏళ్లుగా నీటి చౌర్యం జరుగుతున్నా పట్టించుకోకపోవటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం, అక్కడ పార్టీ ఎమ్మెల్యే కనుసైగల్లోనే ఇదంతా జరిగిందంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై బిగ్ టీవీ మిషన్ భగీరథ అధికారులను వివరణ అడగ్గా మొదట అక్రమ కనెక్షన్ తొలగించామంటూనే అది కమర్షియల్ అంటున్నారు. కమర్షియల్గా మిషన్ భగీరథ వాటర్ను ఇవ్వటానికి వీలు ఉంటుందని సమాధానం చెబుతున్నారు. నీటి విడుదలకు సంబంధించిన వివరాలు అడిగితే అధికారుల నుంచి సమాధానం రాని పరిస్థితి. క్రషర్ యజమానులతో చేసుకున్న అగ్రిమెంట్కు సంబంధించిన డాక్యుమెంట్స్ విషయంలోనూ అధికారులు ముఖం చాటేస్తున్నారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రజా ప్రతినిధులు ఉండాలి, కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ కనెక్షన్ తొలగించి నీటి చౌర్యాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.